హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం అడవికి వచ్చాను. అయితే అడవి వాతావరణం ఈరోజు ఏ విధంగా ఉందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. చూసి ఏడవకుండా ఎంజాయ్ చేయండి, నవ్వుకోండి. ఓకేనా? ఈ రియల్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ని మీరు అనుభవించండి. మీరు అనుభవించాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను మీకోసం. ఓకేనా? రండి, లోపలికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఈరోజు అడవి చాలా ప్రశాంతంగా ఉంది. సమయము ఉదయము 6 గంటలు. అయితే ఇప్పుడు మామూలుగా అయితే ఎండాకాలం కాబట్టి రకరకాలుగా వేడిగా ఉంటది. ఇప్పుడు ఉదయాన్నే కొంచెం మంచు కురిసి నైటు చాలా కూల్‌గా ఉంది. చెట్ల మీద కొన్ని ఆకుల మీద ఇదిగో కొన్ని ఆకుల మీద ఇంకా తడి అలానే ఉంది. సో, రియల్ టైము ఫారెస్ట్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు మన వీడియోస్‌లో. మీరు తప్పకుండా రెగ్యులర్‌గా యూట్యూబు, ఫేస్‌బుక్‌లో లాంగ్ వీడియోస్‌ని మీరు ఆస్వాదించండి. అదేవిధంగా మంచి మంచి షార్ట్ వీడియోస్ కూడా మీకోసం నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మీరు రియల్ ఫారెస్ట్‌ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ అనేది చాలా విలువైనది. దేశ అభివృద్ధికి ఫారెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫారెస్ట్ ఉంటేనే మనకు వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిస్తేనే పంటలు పండుతాయి. పంటలు పండితేనే మనకు భోజనం ఉంటది. రండి, లోపలికెళ్దాం. ఫారెస్ట్‌లో ఎన్నో రకాల అద్భుతాలుంటాయి. ఆ అద్భుతాలను మనం ఆస్వాదించాలి. రకరకాల రాళ్ళుంటాయి. అదేవిధంగా అడవి కోళ్ళుంటాయి. అడవి జంతువులుంటాయి. అడవి పక్షులుంటాయి. ఓకేనా? ఇలా రకరకాల జంతువుల్ని, పక్షుల్ని మనం అడవిలో ఆస్వాదించొచ్చు. ఓకేనా? వాటిని మళ్ళీ ఏం చేయకూడదు. ఎందుకంటే వన్యప్రాణులను మనం కాపాడాలి. ఓకేనా? ఇదిగో చూడండి అడవి ఎలా ఉందో. మీకోసం నేను చూడు ఎంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేస్తే సపోర్టివ్‌గా ఉంటది. మీరు రెగ్యులర్‌గా మన ఛానల్‌ని మీరు చూస్తూ, ఓకేనా? మీరు ఎంజాయ్ చేస్తూ మన ఛానల్ కూడా కొంచెం అభివృద్ధి చెందే విధంగా మీరు ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోస్ లాంగ్ వీడియోస్ మనకి యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో కూడా ఉంటాయి. షార్ట్ వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాయి. సో, మీరు రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనా? చూడండి ఇదిగో. చూడండి అడవి ఎలా ఉందో. హాయిగా ఉంది కదూ! అడవిలో హాయిగా. బావుందా? ఇక దూరం పెట్టి చూపుతా చూడండి. అదిగో పక్షులు ఎక్కుతున్నాయండి నా వాయిస్ దెబ్బకి. రండి, మీరేం చేయాల్సిన పని లేదు. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్‌బుక్‌లో అయితే ఫాలో అవ్వండి. ప్రతి వీడియోని చూసి లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? తర్వాత ఫేస్‌బుక్‌లో అయితే రీల్‌ని సేవ్ చేసుకోండి. అంటే రీల్ మోడల్‌లో ఉంటది ఇది. మీరు మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే, మీరు ఒకరోజు సండే చూసుకుని గనక ఇక్కడికొస్తే, నేనుండే ఏరియాకి మనందరం కలుద్దాం. గెట్ టుగెదర్ అయ్యి అడవిలో కాసేపు అలా ఒక గంట సేపు తిరిగి ఎంజాయ్ చేద్దాం. మీకు రియల్ టైమ్ అడవిని చూపిస్తాను. మీరెప్పుడొస్తారంటే రేపు వర్షాకాలం వచ్చిద్ది జూన్‌లో. జూన్‌లో వర్షాకాలం వచ్చినప్పుడు గనకొస్తే అడవి మొత్తం పచ్చగా ఉంటది. రకరకాల పువ్వులతోటి, కాయలతోటి ఆహ్లాదకరంగా ఉంటది. సో, మీరప్పుడు గనక వచ్చారంటే ఫుల్లు రియల్ టైము ఫారెస్ట్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఓకేనా? అడవిలో రకరకాల రాళ్ళుంటాయి. ఈ రాళ్ళను కూడా చూపిస్తాను మీకు నేను. ఆ రాళ్ళ వల్ల మాకేం ఉపయోగం అనుకోవద్దు. రాళ్ళ వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి. ఇదిగో ఇదేంటో తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఈ చెట్లతోటి ఎన్నో రకాల వనమూలికలు పూర్వకాలంలో తయారు చేసేవాళ్ళు. ఆ వనమూలికలతోటి ఎన్నో రకాల రోగాలు నయమయ్యాయి. కానీ ఇప్పుడు చేస్తున్నారో చేయట్లేదో తెలియదు. ఇప్పుడంతా మోడర్న్ లైఫ్ వచ్చిందనమాట. వెనకటి రోజుల్లో అందరూ మర్చిపోయారు. ఇంగ్లీష్ మందులతోటే కాలక్షేపం చేస్తున్నారు. ఓకేనా? బాగుంది. అడవి ఆహ్లాదకరంగా ఉంది. నాకు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. నాతో పాటు మిమ్మల్ని కూడా ఎంజాయ్ చేసేలాగా చేయాలనిపిస్తుంది. సో, దీనికోసమే ఈ అద్భుతమైనటువంటి, అఖండమైనటువంటి వీడియోస్ ఇవి. ఓకేనా? చూడండి. చూడండి ఫ్రెండ్స్. చూడండి. అడవిని ఆస్వాదించండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఈ చెట్టుకు సంబంధించి కొన్ని పువ్వులున్నాయి, కాయలున్నాయి. వాటిని మనం ఇప్పుడు వాసన చూసి ఏ విధంగా ఉందో చెప్తా నేను.
ఇదిగో చెట్టు. ఇవి చిన్న చిన్న కాయలు కాసింది ఇట్లకి. ఇదిగో కాయ. చాలా వాసన వస్తుంది. మంచి వాసన వస్తుంది. ఆహా! బాగుంది. రండి. అలా లోపలికెళ్దాం. ఓకేనా? ఇలా లోపలికి రావడానికి దారి లేదు. దారి మూసుకుపోయి ఉంది. ఇప్పుడు మనం వేరే మార్గం గుండా లోపలికెళ్దాం. అదిగో ఇప్పుడే సూర్యుడొత్తుండు. కనపడుతుందా? అడుగడుగు అడుగడుగు సూర్యుడు మీకోసం వస్తున్నాడు. రారా రారా అడుగడుగు మీకోసం వస్తున్నాడు. ఉండలేక వస్తున్నాడు. మన సూర్యుడు మన సూర్యుడు మన సూర్యుడు. టటటటటటటా. ఇదిగో రండి. బాగుంది కదా అడు. ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు ఆ సిటీల్లో ఆ వాహనాలు రణగొణ ధ్వనుల మధ్య మైండ్ బాగొట్టుకోవడం కంటే ఇలాంటి వాతావరణంలో కనుక వస్తే ఎంతో హాయిగా ఉంటుంది. ఎలా ఉంది ఫారెస్ట్? బాగుంది కదా? అది గది 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 అది వెనకాల ఇప్పుడే సూర్యుడు వస్తాడు. ఉదయం 6:05 అయింది అంతే. జస్ట్ ఉదయాన్నే ఇప్పుడే వచ్చేస్తాడు సూర్యుడు. మరి ఆగొచ్చు కదా కాసేపు. ఈ సూర్యుడు రావటం, మనకి చెమటలు పోయటం ఇవన్నీ ప్యారలల్‌గా జరుగుతాయి. రండి, రండి, రండి. అడవిని ఆస్వాదించండి బాబులు, బాబులు, బాబులు. ఓకేనా? బాగుంది కదా అడవి? అడవిని చూపిస్తానని చెప్పి నన్నే చూపిస్తాను అనుకోవద్దు. ఎందుకంటే నాతో పాటు మీకు అడవిని కూడా చూపిస్తాను. రియల్ టైమ్ ఫారెస్ట్ అనమాట ఇది. ఫారెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దట్టంగా ఉంటుంది. ఇదిగో రకరకాల రాళ్ళు ఉంటాయి. అదేవిధంగా రకరకాల చెట్లు ఉంటాయి. రకరకాల పక్షులు కోతలు మీకు వినపడుతున్నాయా? వాటిని మీరు ఎంజాయ్ చేయండి. నేను కాసేపు సైలెంట్‌గా ఉంటాను. ఆ పక్షుల శబ్దాలు మీరు ఎంజాయ్ చేయండి. మనకు అడవిలో బోలెడన్ని రాళ్ళుంటాయి. మీకేమన్నా కాసేపు రాళ్ళు కావాలనుకో అడవికి రండి. ఇదిగో బోలెడు రండి, తీసుకెళ్ళండి. ఓకేనా? తీసుకెళ్ళి ఏమేం చేసుకోండి. బాగుంది ఫారెస్ట్. ఎంతో హాయిగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంది. మీకోసం ఎంత కష్టపడుతున్నాను చూడండి. ఇదిగో వంగి పోవాల్సి వస్తుంది చెట్లలో నుంచి. నేను ఎంత కష్టపడుతుంటే మీరు కనీసం ఒక లైక్ కూడా చేయరు. ఏందో అర్థం కాదు. ఓకేనా? రియల్ టైం ఫారెస్ట్ అనమాట. ఈ ఫారెస్ట్‌ని మీరు చూసి చక్కగా ఎంజాయ్ చేసి నిద్రపోండి. ఏం లేదు, మీరు ఫ్రీగా ఉన్న టైంలో గనక ఫుల్ వీడియో చూసారంటే, వీడియో గనక స్టార్ట్ చేస్తే మీరు ఫుల్ వీడియో చూడాలి. ఫుల్ వీడియో చూస్తేనే ఉపయోగం అనమాట దేనికైనా గానీ. ఓకేనా? ఫుల్ వీడియో చూడండి. ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. నెమళ్ళు అరుస్తున్నాయి. అటు 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 అటు. బాగుంది. చెవులకు వినసొంపుగా ఉంది. ఇదిగో ఇవి ఇవి జంతువులు తవ్విన గుంతలు అడవిలో. ఇక్కడ ఒకటి, అదిగో అక్కడ ఒకటి. అంటే జంతువులు ఉన్నాయి అనిపించుకోవడానికి నిదర్శనం అనమాట ఇవి. నైట్ వచ్చి తవ్వినయి. అంటే ఏంటో తెలియదు. అది పందులు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమైనా కావచ్చు. ఏ తవ్వినయి అంతకి.
అంటే అవి ఎందుకు తవ్వుతాయి అంటే అడవుల్లో కొన్ని రకాల చెట్లు దుంపలు ఉంటాయి. ఆ దుంపలను ఏరుకొని తినడానికి అవి తవ్వుతాయి అన్నమాట. ఆడబట్టిన ముళ్ళులు, రాళ్ళు అడవిలోకి వచ్చినప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం తెచ్చుకోవాలి, కుదిరితే వాటర్ తెచ్చుకోవాలి, మంచి చెప్పులు ఉండాలి. ఓకేనా? ఇదిగో మీకు ఒక చిన్నది పక్షి గూడు చూపిస్తాను చూడండి. అద్దుగో. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరి ఒక చక్కని వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, ఎంజాయ్ చేస్తూనే ఉండండి.